ఒక సంవత్సరంలో కేవలం 10 రోజులు తెరిచే ఈ ద్వారంలోకి వెళ్తే మోక్షం లభిస్తుంది. అదే వైకుంఠ ద్వారం. తిరుమల కొండ మీద సంవత్సరంలో ఒకరోజు తెల్లవారుజామున ఆనందానిలయానికి ఆనుకుని ఉన్న ఈ ద్వారం ఓపెన్ చేస్తారు. అదే వైకుంఠ ద్వారం. అసలు ఆ ద్వారం వెనుకకు ఉన్న రహస్యం ఏంటి? ఒకప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండే ఈ ద్వారాన్ని ఇప్పుడు 10 రోజులకు ఎందుకు మార్చారు? ఇది కేవలం రద్దీని తగ్గించటానికేనా? లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ వీడియోలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చరిత్రను, ఇంకా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు ఉందో చూద్దాం. మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. కాని ఈ ముక్కోటి దేవతలందరూ కలిసి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకునే రోజొకటి ఉంది. అదే ముక్కోటి ఏకాదశి. అసలు వైకుంఠ ద్వారం సరిగ్గా ఈ సమయంలోనే ఎందుకు తెరుచుకుంటుందనే దాని వెనుక ఒక అద్భుతమైన కాస్మిక్ క్యాలిక్యులేషన్ ఉంది. మన పురాణాల్లో, ముఖ్యంగా సూర్య సిద్ధాంతం మరియు శ్రీమద్ భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. మనుషులకి 1 సంవత్సరమైతే దేవతలకు కేవలం ఒక రోజుతో సమానం. అవును, మనకు 6 నెలల పాటు ఉండే దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి అయితే, సంక్రాంతి నుండి మొదలయ్యే ఉత్తరాయణం వాళ్లకు పగలు. ప్రస్తుతం మనం ఉన్నది ధనుర్మాసంలో, అంటే ఉత్తరాయణం మొదలవడానికి సరిగ్గా ముందు వచ్చే సమయం అన్నమాట. మనుషుల లెక్క ప్రకారం ఇది 1 నెల అయితే, దేవతల టైం జోన్ ప్రకారం